జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రదాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. శ్రీ కుండలిని శక్తి మరియు శ్రీ జీసస్ అనే విషయం చాలా ఆకర్షణీయమైనది, ఆసక్తిదాయకమైనది. మొత్తం మీద ఇది సామాన్యులకు ఒక కొత్త విషయం. ఇంతకు పూర్వం ఎవ్వరూ కూడా క్రీస్తునకు కుండలిని శక్తికి గల అనుబంధాన్ని నిర్వచించి నిర్ధారణ చెయ్యలేదు. విరాట వృక్షం మీద ఎన్నో దేశాల అనేక భాషల పవిత్ర పుంగవులు పుష్పాలుగా వికసించారు. విరాటునకు మాత్రమే ఈ అందమైన పుష్పాల అంతరంగ సంబంధాలు తెలుసు. వారు ఎక్కడికి వెళ్ళినా ఈ మత పుష్పాలు తమ తీయని సౌరభాలను వెదజల్లాయి. కానీ ఈ ఉత్కృష్ట పుణ్యపురుషుల చెంతనున్న వారు మాత్రం ఈ మత పుష్ప సౌరభ గొప్పదనాన్ని ఆఘ్రాణించలేకపోయారు. ఇక సామాన్య ప్రజలు అటువంటి పవిత్రాత్ములకు శ్రీ ఆదిశక్తి జగన్మాతకు గల సంబంధాన్ని అర్థం చేసుకుంటారనుకోవటం వ్యర్థం. నేను మాట్లాడే స్థాయికి మీరు చేరుకున్నట్లయితే నా మనో అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మీరు అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతారు. ప్రస్తుతం మీ దగ్గర నేను చెప్పేది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకునే పరికరం ఏమీ లేదు. నిజానికి మీకు సత్యాన్ని అర్థం చేసుకునే సంసిద్ధత ఇంకా రాలేదు. ఆత్మ అంటే అర్థం కానంత వరకు ఈ భౌతిక శరీరం సరిగ్గా లేనందున మీరు ఏది సత్యమో తెలుసుకోలేరు. ఒకసారి ఈ భౌతిక శరీరానికి సత్యముతో అనుసంధానం జరిగితే అప్పుడు మీరు సత్యమేమిటో తెలుసుకోగలుగుతారు. కనుక దీనికోసమై ముందుగా మీరు సహజ యోగాన్ని అంగీకరించి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత చైతన్య లహరులు మీ అరచేతులలో ప్రవహించడం మొదలవుతుంది. ఏదైనా ప్రత్యేక విషయం వాస్తవమైనప్పుడు చల్లని చైతన్య తరంగాలు మీ అరచేతుల్లో ప్రవహించడం మొదలవుతుంది. అదే అవాస్తవమైనప్పుడు అవి వేడిగా ఉంటాయి. ఈ విధంగా ఏదైనా విషయం గురించి అది వాస్తవమా కాదా అనే విషయం మీరు తెలుసుకోగలుగుతారు. క్రైస్తవులు బైబిల్ ద్వారా జీసస్ గురించి తెలుసుకున్నారు. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అది చాలా లోతుగాను నిగూఢంగాను ఉండడం వల్ల అనేకులు అందులో నిక్షిప్తమై అంతర్లీనంగా ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోలేకపోయారు. బైబిల్లో నేను మీ దగ్గరకు అగ్ని జ్వాలల వలె వస్తాను అని ఉంది. ఇజ్రాయిల్ దేశస్థులు దీనికి ఏ వివరణ ఇచ్చారంటే, ప్రభువు అవతరించినప్పుడు అగ్ని జ్వాలలు వెదజల్లబడతాయి కనుక ఆయనను దర్శించ వీలు కాదు అని. కానీ దీని అసలైన అర్థం ఏమిటంటే, మీరు నన్ను సహస్రార చక్రంలో దర్శిస్తారు అని. బైబిల్లో కుండలిని శక్తి సహస్రారముల గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను. జీసస్ ఎవరు నాకు వ్యతిరేకులు కారో వారు నాకు ఆప్తులు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఎవరు నాకు వ్యతిరేకులు కారో వారు నాతో ఉన్నారు అని. జీసస్ను వ్యతిరేకించిన వారిని జీసస్ను వ్యతిరేకించని వారిని గుర్తించమని
క్రైస్తవులను అడిగితే వారు గుర్తించలేరు. రెండు గొప్ప శక్తులు జీసస్లో ఇమిడి ఉన్నాయి. మొదటి శక్తి శ్రీ గణేశుడు. ఇదే జీసస్ యొక్క మూల శక్తిగా గుర్తింపబడింది. రెండవది శ్రీ కార్తికేయుడు. అందువలననే జీసస్ యొక్క అవతారం సంపూర్ణమైన బ్రహ్మతత్వం లేక ఓంకారము. జీసస్ యొక్క తండ్రి అయిన శ్రీకృష్ణుడు జీసస్ పుట్టుకకు పూర్వమే ఆయనకు అనేక వరాలను ఇచ్చాడు. మొదటి వరం, నీవు అంటే జీసస్ నాకంటే ఒక మెట్టు పైనే నివసిస్తూ ఉంటావు అని. అంటే అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుని స్థానం కంఠంలో ఉన్న విశుద్ధి చక్రమైతే, నుదిటి పైన ఆప్టిక్ థాలమస్ కలిసే చోట గల ఆజ్ఞాచక్రం జీసస్ యొక్క నివాసము. శ్రీకృష్ణుని చేత ఇవ్వబడిన రెండవ వరం, నీవు యావత్ విశ్వానికి ఆధారం అవుతావు. మూడవ వరం, నాకు జరిగే పూజలలో సమస్త సమర్పణలలో 16వ వంతు ముందుగా నీకు చెందుతుంది. ఈ విధంగా అనేక వరాలు ఇచ్చిన తరువాత శ్రీకృష్ణుడు భూమిపై క్రీస్తు యొక్క అవతరణకు అనుమతించాడు. మీరు మార్కండేయ పురాణం చదివితే ఈ విషయాలన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇటువంటి సూక్ష్మమైన విషయాలను మార్కండేయుడు తన పురాణంలో చాలా చక్కగా విశదీకరించాడు. అదే పురాణంలో శ్రీ మహావిష్ణువు గురించి స్పష్టంగా వర్ణింపబడింది. మీరు ధ్యానంలో ఉండి ఆ వర్ణనను వినినట్లయితే అది క్రీస్తును గురించిన వర్ణనయే అని మీరు గమనిస్తారు. మీరు ఇప్పుడు క్రీస్తు అనే మాట యొక్క శబ్దాన్ని గమనించి పరిశీలిస్తే అది కృష్ణ శబ్దము నుండి పుట్టినట్లుగా మీకు తెలుస్తుంది. వాస్తవానికి క్రీస్తు యొక్క తండ్రి శ్రీకృష్ణుడు. అందుచేతనే ఆయన క్రీస్తుగా పిలువబడ్డాడు. అసలు ఆయనకు జీసస్ అనే నామం వచ్చిన తీరు చాలా ఆసక్తిదాయకమైనది. శ్రీకృష్ణుని తల్లి యశోద యేసుగా పిలువబడింది. ఈ రోజున కూడా ఉత్తర భారతదేశంలో యేసు అనే పేరు గల వారిని జేసు అని పిలవడం మనం గమనిస్తాము. కాబట్టి యశోద మాట నుండి యేసు, తదనంతరం జేసుగా మార్పు చెంది చిట్ట చివరకు జీసస్ క్రైస్ట్ అయ్యింది. జీసస్ తన తండ్రి గురించి ఎప్పుడు కథల్లో ప్రస్తావించినా వాస్తవానికి ఆయన శ్రీకృష్ణుని గురించి, విరాట్ను గురించి మాట్లాడాడు. జీసస్ యొక్క తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మేరీ మాత ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మియే. ఆమె ఆదిశక్తి అయినందువలననే జీసస్ తన తల్లిని పరిశుద్ధాత్మగా సంబోధిస్తుండేవాడు. ఏకాదశ రుద్ర శక్తులన్నీ క్రీస్తునకు ఉన్నాయి. అంటే అవి 11 సంహారక శక్తులు. ఈ శక్తుల కేంద్రం మన శిరస్సు యొక్క కపాలం చుట్టూ ఉంది. కల్కి అవతరించినప్పుడు ఈ 11 శక్తులు కలిసి సంహారక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాయి. శ్రీ హనుమాన్ శక్తి ఈ 11 శక్తులలో ఒకటి. శ్రీ భైరవ మరొక శక్తి. బైబిల్లో ఈ 2 శక్తులు వరుసగా దేవదూతలైన శ్రీ గేబ్రియల్గా మరియు శ్రీ మైకేల్గా పేర్కొనబడ్డాయి. సహజ యోగంలో ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత ఈ 2 శక్తులను సంస్కృతం, మరాఠీ, ఆంగ్లం లేదా మరే భాషలోనైనా సంబోధించి మేల్కొల్పవచ్చును. మన కుడి ప్రక్క నాడి పింగళా నాడిగా పిలువబడుతూ శ్రీ హనుమాన్ శక్తి వలన ఉత్తేజితమవుతుంది. ఈ నాడిలో ఎప్పుడైనా అవరోధం ఏర్పడినప్పుడు శ్రీ హనుమాన్ మంత్రం పఠించడం వలన బాధ నుండి ఉపశమనాన్ని పొందవచ్చును. అదేవిధంగా శ్రీ మైకేల్ నామాన్ని ఉచ్చరించడం వలన ఇడానాడిలోని ఇబ్బందుల నుండి బయటపడవచ్చును.
శ్రీ మైకేల్ లేదా శ్రీ భైరవ శక్తులు మన ఎడమ పార్శ్వమునందు వ్యక్తపరచబడుతూ ఉంటాయి. అందువలన వారి నామాలను జపించడం వలన ఇడానాడిలో ఏర్పడే బాధలు లేక అవరోధాల నుండి ఉపశాంతి పొందవచ్చును. సహజ యోగంలో ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత పైన చెప్పబడిన విషయాలను ఎవరైనా నిరూపించుకొనవచ్చును. ఇవన్నీ నేను మీకు చెప్పడంలోని ఉద్దేశ్యం ఏమిటంటే, మీలో మీరు మేము హిందువులం, మేము ముస్లిములం, మేము క్రైస్తవులం అనుకుంటూ వివిధ వర్గాలుగా విడిపోయి పడే గొడవలు కేవలం అసత్యమైనవి. మీరు వీటి వెనుక గల మూల సూత్రాన్ని గమనించినట్లయితే, ఈ దేవదూతలందరూ ఒకే వృక్షానికి చెందిన వివిధ పుష్పాలని, ఒకే శక్తితో పరస్పర సంబంధం కలిగి ఉన్నవారని మీరు గ్రహిస్తారు. సహజ యోగంలో మీరు ఆశ్చర్యపడే విషయం కుండలిని జాగృతి. అది పొందగోరే వారి ఆజ్ఞాచక్రం యొక్క స్థితిగతుల మీద చాలా వరకు కుండలిని జాగృతి ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో చాలామంది అహంకార పూరితులై ఉన్నారు. అందువలననే ఎక్కువ మంది తమ జీవితాలను అహంకారమయంగా చేసుకుంటున్నారు. ఇలాంటి అహంకార ప్రవృత్తి వలన మనిషి తన అసలైన ధర్మము నుండి దూరమవుతున్నాడు. తప్పుదారిన నడుస్తూ, ఎప్పుడూ ఆలోచిస్తూ, ఏదో చేస్తూ, హడావిడిగా ఉంటూ తన అహంకారాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. అహంకారము నుండి స్వేచ్ఛ పొందుటకు గాను క్రీస్తు విశేషంగా మనకు సహకరించగలడు. మహమ్మద్ ప్రవక్త కుండలిని జాగృతి గురించి తమంతట తాము దుష్టశక్తుల నుండి రక్షించుకునే మార్గాల గురించి తెలిపి ఉన్నాడు. జీసస్ కూడా చాలా సులభ పద్ధతిలో మనలోని అంతర్శక్తుల గురించి, వాటి ఆయుధముల గురించి వివరించాడు. శ్రీ గణేశ తత్వంలో పరోక్షంగా పనిచేసే మొట్టమొదటి ఆయుధం క్షమ. ఇది మానవ ధర్మంలో క్షమాగుణంగా కనిపిస్తుంది. వాస్తవానికి క్షమాగుణం ఒక గొప్ప ఆయుధం. అది అహంకారం నుండి మనిషిని రక్షిస్తుంది. మీకెవరైనా హాని, ఇబ్బంది లేక అవమానం కలిగించినట్లయితే మీ మనస్సు వీటి ఆలోచనలతో నిండిపోయి మీకు అశాంతిని కలుగచేస్తుంది. అటువంటి వ్యక్తి గురించి మీరెప్పుడూ ఆలోచిస్తూ ఆ దుర్ఘటనలో అస్తమానం జ్ఞాపకం తెచ్చుకొనటం వలన మీరు కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ఇలా బాధపడేవారు ఈ ఇబ్బందుల నుండి బయటపడటానికి హృదయపూర్వకంగా అందరినీ క్షమించండి. క్రీస్తు నుండి మనకు లభించిన ఒక పెద్ద ఆయుధం క్షమాగుణం. ఇతరుల వలన మనకు కలిగే ఇబ్బందులను తొలగించుకునే సామర్థ్యం మనకు ఈ క్షమాగుణం వలన వస్తుంది. నేనింతకు ముందు జీసస్ వద్ద అనేక శక్తులున్నాయని, ఆయన ఏకాదశ రుద్ర శక్తులను కలిగి ఉన్నాడని చెప్పాను. మరి అటువంటప్పుడు ఆయన శిలువపై ఎలా శిక్షింపబడ్డాడు? ఆ భయంకర సంఘటన నుండి తనను తాను ఎందుకు రక్షించుకోలేదు? తనకున్న అనేక శక్తులతో జీసస్ ఒక్క క్షణంలో శత్రువులను హతమార్చగలిగి ఉండేవాడు. ఆయన తల్లి అయిన మేరీమాత ఎవరో కాదు, ఆమె ఆదిశక్తి, సాక్షాత్తు జగన్మాత. తన కుమారునిపై జరిగే అత్యాచారములను ఆమె కూడా భరించలేకపోయింది. అయినప్పటికీ అవన్నీ జరిగాయి. బహుశా అదంతా జగన్నాటక సూత్రధారి యొక్క లీల అయి ఉంటుంది. నిజానికి క్రీస్తు సంతోష విచారాలకు అతీతుడు. కానీ ఆయన ఈ నాటకాన్ని బహు చక్కగా, నిష్కళంకంగా ఆడవలసి వచ్చింది. ఆయనను శిలువపై శిక్షించిన వారు ఎంతటి మూర్ఖులు! అప్పటి ప్రజలలోని మూర్ఖత్వాన్ని పారద్రోలడానికి ఆయన గార్ధాపంపై కూర్చుని తిరుగుతుండేవాడు. మీరు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు
మీకు ఇబ్బందులను కలిగించిన వారినందరినీ క్షమించమని క్రీస్తును ప్రార్థిస్తే ఏ మందుల ప్రమేయం లేకుండానే మీ తలనొప్పి మాయమైపోతుంది. కానీ అటువంటి అనుభవానికి ముందు మీరు విధిగా సహజ యోగాన్ని అంగీకరిస్తూ మీ కుండలినీ శక్తిని జాగృతం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందవలసి ఉంటుంది. దానికి కారణమేమిటంటే మీ యందున్న జీసస్ తత్వమైన ఆజ్ఞాచక్రం సహజ యోగా పద్ధతి ద్వారా కుండలిని జాగృతమైనప్పుడే చురుగ్గా తయారవుతుంది, లేకపోతే కాదు. ఆజ్ఞాచక్రం చాలా సూక్ష్మమైనది. డాక్టర్లు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. ఈ చక్రంలో ఒక సూక్ష్మమైన ద్వారం ఉంది. అందుచేతనే జీసస్ నేనే ద్వారమును అని అన్నాడు. ఈ ద్వారం ద్వారా ప్రవేశాన్ని సులభతరం చేయడానికే క్రీస్తు ఈ భూమి మీద అవతరించాడు. దీనిని అధిగమించిన మొదటి వ్యక్తి ఆయనే. ప్రజలు తమ అహంకారం వలన క్రీస్తును సిలువ వేశారు. భగవంతుని యొక్క అవతారమూర్తిగా ఈ భూమి మీద మానవ రూపంలో ఎవరైనా అవతరిస్తారనే ఆలోచన వారి ఊహకు తట్టలేదు. వారి తెలివితేటల గర్వాతిశయం వలన అటువంటి ఆలోచనలను వారు అంగీకరించలేదు. అహంకారపూరితులైనందున వారు సత్యాన్ని అంగీకరించలేకపోయారు. ఏ చెడు కార్యం వలన జీసస్ సిలువ వేయబడ్డాడు? అందుకు భిన్నంగా ఆయన ఎందరికో వ్యాధులను నయం చేశాడు. సత్యాన్ని ప్రబోధించి ఎన్నో మంచి విషయాలను ప్రజలకు చెప్పాడు. అత్యంత సంస్కారవంతమైన జీవిత గమనాన్ని వారందరికీ చూపించాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమనే ప్రబోధించాడు. ఈ సత్కార్యములన్నింటికీ భిన్నంగా ప్రజలు ఆయనను చిత్రవద చేశారు. వారు మురికి చెత్త విషయాలను ప్రబోధించే వారికి మొక్కుతూ మూర్ఖులయ్యారు. ఏమిటో ఈ మూర్ఖత్వ పరాకాష్ట! ఈ రోజుల్లో ఎవరో దారిన పోయే దానయ్యలు గురువులుగా చలామణి అవుతూ ప్రజలను వంచిస్తూ ధనాన్ని దోచుకుంటున్నారు. అటువంటి వారు గొప్పవారిగా గౌరవింపబడుతున్నారు. దీనికి భిన్నంగా ఎవరైనా సత్పురుషుడు సత్యానికి ప్రతినిధిగా ఉంటూ సత్య మార్గాన్ని తెలియచేయ ప్రయత్నిస్తే ఆయన మాట ఆలకించరు సరికదా, ఆయన మీదే దౌర్జన్యం చేస్తారు. ఇలాంటి బుద్ధిహీనమైన వారిని విద్యావంతులను చేయడానికే పరమశక్తి స్వరూపుడు అయిన భగవంతుడు తన ప్రియపుత్రుడైన జీసస్ను ఈ భూమిపైకి పంపించాడు. ప్రజలు ఆయనను సిలువపై శిక్షించారు. అప్పటి నుండి తరచూ వారు ఆ విధంగానే చేస్తున్నారు. మీరు పురాణాలు చదివితే భగవంతుడు కానీ సిద్ధపురుషుడు లేక యోగి కానీ అవతార పురుషులుగా ఈ భూమి మీద జన్మించిన ప్రతిసారి ప్రజలు వారిని హింసించి హాని కలిగించడాన్ని మీరు గమనిస్తారు. ప్రజలు అటువంటి మహానుభావుల నుంచి నేర్చుకోవడానికి బదులుగా మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. ఇదే విషయం మహారాష్ట్రకు చెందిన గొప్ప జ్ఞానులు అయిన శ్రీ జ్ఞానేశ్వర్ మరియు శ్రీ తుకారాం జీవితాలలో మనం గమనిస్తాము. అటువంటి నిరాధరణి శ్రీ గురునానక్కు, మొహమ్మద్ ప్రవక్తకు కూడా ఎదురైంది. మనిషి ఎప్పుడూ సత్యం నుండి దూరంగా ఉంటూ అసత్యానికే దగ్గరవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా ఒక భగవద్ అవతారం లేదా ఒక సాధువు జన్మిస్తే ఆ జన్మించిన వ్యక్తి అవతార పురుషుడా లేక సాధువా అని ప్రశ్నించుకుంటే అది సత్యమైతే ఒక సహజయోగి వెంటనే చల్లని చైతన్య తరంగాలను తన అరచేతిలో గుర్తిస్తాడు. భూతకాలంలో జరిగిపోయిన సంగతులు మనిషి అహంకారాన్ని వృద్ధి చేస్తాయి. ఉదాహరణకు అటువంటి వారు నేను ఫలానా ఫలానా వారి శిష్యుడనని డంబాలు పలుకుతూ ఉంటాడు. తమకు కనిపించే ప్రత్యక్ష నిదర్శనం గురించి మానవులకు ఎరుక ఉండదు. అహంకారం వృద్ధి పొందిన కారణంగా మనిషి ఆత్మ యొక్క అసలు అర్థాన్ని కనుగొనజాలడు. కావున
ఆత్మ యొక్క అర్థాన్ని అవగాహన చేసుకోవడం అవసరం. భౌతిక రూపంలో మీ ముందు వాస్తవంగా ఉన్న దానినే అంగీకరించండి. క్రీస్తు విషయంలో ఇటువంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఆయన కుండలిని శక్తి జాగృతికై ప్రయత్నించి కేవలం 21 మందికి అతి కష్టం మీద ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగాడు. కానీ సహజ యుగంలో వేలాది మంది ప్రజలు ఆత్మ సాక్షాత్కారం పొందగలిగారు. క్రీస్తు అనేక మందికి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగి ఉన్నా ఆయన శిష్యులు మాత్రం అందుకు భిన్నంగా ఆయన రోగపీడితులను నయం చేస్తే చాలు, ఆత్మ సాక్షాత్కారానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదని అనుకున్నారు. అనేక సందర్భాలలో క్రీస్తు నీటి మీద నడిచి చూపించాడు. ఆయన ప్రణవము లేక ఓంకారము కనుకనే ఇది సాధ్యపడింది. ఇవన్నీ చేసినా కూడా ప్రజలు అతన్ని భగవంతుని కుమారునిగా అర్థం చేసుకొనలేకపోయారు. సహజ యోగంలో అనేక మంది సత్యాన్వేషకులు ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది రోగ విముక్తులయ్యారు. కనుక అహంకారం చాలా సూక్ష్మమైనదని మనిషి తెలుసుకోవాలి. మీ అహంకారంతో మీరు సలిపే పోరు గురించి చెప్పదలుచుకున్నాను. మీరు అలా చేయడం సరైన పద్ధతి కాదు. మీరు పోరు సలిపినంత మాత్రాన అహంకారం ఎక్కడికి పోదు. అది మీ ఆత్మలోనే అంతర్లీనమవ్వాలి. మీ చిత్తం కుండలిని శక్తి మీద కేంద్రీకృతమైనప్పుడు కుండలిని శక్తి మీ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని విరాటతో ఏకం అయిన సమయంలో మీ అహంకారం కుండలినితో విలీనమైపోతుంది. విరాట శక్తి యొక్క అహంకారమే నిజమైన అహంకారం. వాస్తవంగా విరాటయే అసలు అహంకారం. మీ అంతటి మీరు అహంకారం నుండి తప్పించుకోలేరు. మరేం చేస్తారు? మీరు చేసేదంతా నేనే అనేదే అహంకారం. అసలు మీరు చేస్తున్నదేమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిర్జీవ పదార్థాల రూపాలను మార్చడం తప్ప మీరేమి చేయగలరు? ఒక పుష్పాన్ని ఫలంగా మార్చగలరా? మీరు ముక్కు, మొహం ఇత్యాదులతో కూడిన అందమైన శరీరం కలిగిన వారు కదా. ఇదెలా సాధ్యపడింది? మనం ఈ మానవ రూపాన్ని అమీబా నుండి పొందాము. ఇదెలా సంభవించింది? ఈ అందమైన శరీరాకృతి మనకు కలగడానికి గల కారణం నిస్సందేహంగా భగవంతుని కరుణే. ఇందుకు ఏ మూల్యం తిరిగి ఆయనకు చెల్లించగలం? అటువంటి మరేదైనా ప్రక్రియను మనం చేయగలమా? మనిషి టెస్ట్ ట్యూబ్ బేబీని ఉత్పత్తి చేయడంలో కృతకృత్యుడైన తరువాత అతని అహంకారం విపరీతంగా పెరిగింది. వాస్తవానికి ఇక్కడ కూడా మనిషి ఏ జీవమును సృష్టించలేదు. 2 మొక్కలను అంటుకట్టిన రీతిగా 2 సజీవ మానవ కణాలను ఏకం చేయడం జరిగింది అంతే. కానీ మనిషి అహంకారపు బుడగను అది ఎంతగా నింపిందో మనిషి చంద్రుణ్ణి చేరగలిగాడు. ఇంకెంతగా అతని అహంకారం వృద్ధి పొందిందో సూర్య చంద్రులతో కూడుకున్న ఈ సమస్త జగతిని సృష్టించిన భగవంతునితో పోలిస్తే మనం సృష్టించింది ఏ పాటిది? అసలు మన అహంకారమే అసత్యమైనది, బూటకమైనది. విరాటుడే సమస్తం చేస్తున్నాడు కనుక విరాట పురుషుని అహంకారమే అసలైనది. విరాట పురుషుడొక్కడే అన్ని పనులు చేస్తున్నాడని మీరు గ్రహించాలి. అందువలన కార్యములన్నీ విరాటుని వలననే జరగనివ్వండి. మీరు మాత్రం ఒక యంత్రం లాంటివారు. నేను మైకు ముందు మాట్లాడుతున్నాననుకోండి, నా మాట దాని ద్వారా మీ దగ్గరకు చేరుతుంది. కానీ మైకు కేవలం ఒక సాక్షి మాత్రమే. మాట్లాడే ప్రక్రియను ఆచరిస్తున్నది నేను. శక్తి మాత్రం మైకు ద్వారా ప్రవహిస్తుంది. అదేవిధంగా మీరు భగవంతుని యొక్క పనిముట్టు మాత్రమే. విరాటుడు మిమ్మల్ని తయారు చేశాడు కాబట్టి ఆయన శక్తి మీలో ప్రవహించనివ్వండి. తద్వారా ఆత్మ యొక్క అర్థాన్ని తెలుసుకోండి.
ఆత్మ యొక్క అర్థాన్ని వివరించడానికి క్రీస్తు ఈ భూమి మీద అవతరించి ఆజ్ఞాచక్రాన్ని అధిష్ఠించాడు. ఆజ్ఞాచక్రం చాలా సంక్లిష్టమైనది. ఓంకారము లేక ప్రణవము యొక్క సూక్ష్మ తత్వానికి ఇది నిలయము. నిజానికి క్రీస్తు ఓంకారము లేక ప్రణవము. కుండలినికి జీసస్కు మధ్య గల సంబంధం చంద్రునికి వెన్నెలకు లేక సూర్యునికి సూర్యకాంతికి మధ్య గల సంబంధం లాంటిది. కుండలిని అయిన గౌరీమాత తన ఇచ్ఛాశక్తి, తపశ్శక్తి, సత్కార్యముల ద్వారా శ్రీ గణేశుణ్ణి సృష్టించింది. శ్రీ గణేశుడు అవతరించడానికి సంసిద్ధుడైనప్పుడు క్రీస్తు జన్మించడం జరిగింది. ఈ లోకంలో మనిషి సంతృప్తికరమైన సమాధానాలను కనుక్కోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. విత్తనం మొలకెత్తే విధానం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మీరెలా ఊపిరి పీలుస్తున్నారు? మీలో చలనం ఎలా కలుగుతుంది? మీ మెదడుకున్న శక్తి ఎక్కడ నుండి వచ్చింది? మీరు ఈ ప్రపంచంలోనికి ఎలా వచ్చారు? ఇటువంటి సందేహాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎవరైనా వీటి గురించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వగలరా? భూమికి ఆకర్షణ శక్తి ఉందని మనం అనవచ్చు. కానీ ఈ శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఎన్నో విషయాలకు విశదీకరణ కావాలి. ఎందుకంటే మీరంతా మాయా ప్రభావంలో ఉన్నారు. ఆ మాయ నుంచి మీరింకా బయటపడలేదు. మీ మాయ పటాపంచలవ్వాలి. లేకపోతే అది ఇంతింతై ఎంతగానో పెరుగుతుంది. మానవుని ఆధ్యాత్మిక పరిణామం కొరకు అతని మాయను తొలగించడం అవసరం. ప్రతి పరిణామ వేదిక మీద అవతారాలు దర్శనం ఇచ్చాయి. శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా జన్మించి అడవుల్లో సంచరించాడని మీకు అందరికీ తెలుసు. ఆదర్శవంతుడైన రాజు ఎలా ఉండాలో చూపించడానికి ఆయన ఒక గొప్ప నాటక ప్రదర్శన చేశాడు. శ్రీకృష్ణుని యొక్క మరియు క్రీస్తు యొక్క జీవితాలు కూడా అటువంటివే. మనం క్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా గమనిస్తాం. అది ఆనాటి ప్రజల యొక్క మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం వలననే ఈ అద్భుతమైన గొప్ప శక్తి సిలువ వేయబడ్డాడు. అది మూర్ఖత్వానికి పరాకాష్ట. దొంగనా లేక జీసస్నా, ఎవరిని విడుదల చేయాలి అని యూదులను ప్రశ్నించినప్పుడు దొంగను వదలాలని, జీసస్ను సిలువ వేయాలని వారు జవాబిచ్చారు. మనకు ఈరోజు వారి స్థితి ఏమిటో తెలుస్తుంది. వారి చేత చేయబడిన పాపకృత్యం ఎన్ని జన్మలకైనా పరిహారమవదు. ఎప్పటికీ వీరందరూ అహంకారపు పొరలతో కప్పబడి ఉన్నారు. ఇప్పటికీ వీరందరూ అహంకారపు పొరలతో కప్పబడి ఉన్నారు. ఒక గొప్ప ఘనకార్యాన్ని సాధించామని వాళ్ళు అనుకుంటారు. ఎప్పుడైనా వీరు భగవంతుణ్ణి భిక్ష కోరి, భగవంతుడా, మీ పవిత్ర తత్వాన్ని సిలువపై శిక్షించినందుకు మమ్మల్ని క్షమించండి, మీ పవిత్ర తత్వాన్ని నాశనం చేసినందుకు క్షమించండి అని వేడుకుంటే భగవంతుడు వెంటనే వారిని క్షమిస్తాడు. కానీ మనిషి క్షమాభిక్ష కోరటం చాలా కష్టమైన పనిగా భావిస్తాడు. అయినా అతను అనేక పాపకృత్యాలు నిరంతరం చేస్తూనే ఉంటాడు. అసలు సంతులను పూజించిన వారు ఈ ప్రపంచంలో ఎందరున్నారు? ఉదాహరణకు శ్రీ కబీర్ను కానీ లేక శ్రీ గురునానక్ను కానీ తీసుకోండి. అడుగడుక్కి ప్రజలు వారిని హింసించారు. ఈ లోకంలో సాధువులకు హింస, హాని తప్ప మరేమీ ప్రజలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను, పరిస్థితులు మారిపోయాయి. సత్యయుగం మొదలైంది. మీరెంతగా ప్రయత్నించినా ఇప్పుడు మీరు ఏ యోగిని హింసించడం కానీ బాధించడం కానీ చెయ్యలేరు. ఎందుకంటే స్వయంగా క్రీస్తే ఒక గొప్ప శక్తిని ఈ ప్రపంచంలో ప్రవేశపెట్టాడు.
ఆ శక్తి దుష్టులను హింసించి శిక్షిస్తుంది. క్రీస్తు యొక్క ఏకాదశ రుద్రులన్నీ శిక్షించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఇప్పుడెవరైనా సంతులను హింసించ ప్రయత్నిస్తే అటువంటి వారు పూర్తిగా నాశనం అవుతారు. ఏ సంతునైనా హింసించడం మహాపాపం. ఇది అర్థం చేసుకోవడానికి జీసస్నే మీరు ఉదాహరణగా తీసుకోండి. అటువంటి మూర్ఖపు పని ఇక ఎన్నడూ చేయకండి. లేకపోతే మీరు సర్వనాశనం అవుతారు. ఏదైనా గొప్ప పాఠం క్రీస్తు నుండి నేర్చుకోదలిస్తే అది భగవంతుడు మీకు అనుగ్రహించిన దానితో సంతృప్తి చెందటమే. జీసస్ తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. ఆయన సన్యసించి సంఘం నుండి వేరుపడలేదు. అందుకు భిన్నంగా ఆయన చాలాసార్లు పెళ్లిళ్లకు కూడా హాజరై అక్కడి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించేవాడు. బైబిల్ ప్రకారం ఒక వివాహ సందర్భంలో ఆయన త్రాగునీటిని స్వచ్ఛమైన ద్రాక్షరసంగా మార్చాడు. కానీ ప్రజలు ఈ సంఘటనను మాత్రమే తీసుకుని జీసస్ నీళ్ల నుంచి సారాయిని సృష్టించాడు కాబట్టి ఆయన మద్యపానం చేస్తుండేవాడని సూచించారు. హిబ్రూ భాషలో సారాయి అనే మాటకు స్వచ్ఛమైన ద్రాక్షారసం అనే అర్థం ఉందని మీరు గమనిస్తారు. అంతేకాని మద్యం అని కాదు. జీసస్ ఆజ్ఞాచక్రాన్ని తెరవడానికి, మన అహంకారాన్ని తుదముట్టించడానికై ఈ భూమిపై అవతరించాడు. నా పని మీ కుండలిని శక్తి జాగృతి చేయడమే. అప్పుడది మీ సహస్రారాన్ని ఛేదించగలదు. ఈ పని సామూహిక స్వభావం కలది. దాన్ని నేను అందరి కొరకై చేయవలసి ఉంది. యేసుక్రీస్తు, గురునానక్, జనక మహారాజు ఇంకా ఇతర అవతారమూర్తులు ఏ విధంగా సామూహికత్వానికి సంబంధించిన వారో నేను మీకు చెప్పదలిచాను. అదేవిధంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు మొదలైన అవతారముల గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేవీ దేవతల శక్తులన్నీ కూడా మనలోనే ఇమిడి ఉన్నాయి. సామూహిక చేతన యొక్క అభివ్యక్తీకరణకు ఇప్పుడు కాలము ఆసన్నమయ్యింది. భగవదన్వేషకులందరూ ఈ కలియుగంలో ఆయనను కనుగొనగలుగుతారు. లక్షలాది మంది జనులు ఆయనను తప్పక దర్శించగలుగుతారు. సహజ యోగమే ఆఖరి తీర్పు. ఇది బైబిల్లో వర్ణింపబడింది. మీరు సహజ యోగంలోనికి వచ్చిన తరువాతనే మీ మీద తీర్పు ఇవ్వబడుతుంది. దానికోసమే సహజ యోగంలోనికి వచ్చిన తరువాత మీరు పూర్తిగా శరణాగతులవ్వాలి. అది లభించిన తరువాత, అంటే అన్నీ సిద్ధించిన తరువాత అందులోనే నివసిస్తూ నిలదొక్కుని స్థిరపడటం చాలా ముఖ్యం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, శ్రీ మాతాజీ, మేమెప్పుడు స్థిరత్వం పొందుతాము అని. జవాబు చాలా సులభం. మీరు పడవలో ప్రయాణిస్తున్నారని అనుకుందాం. అదెప్పుడు నిలకడగా వెళ్తుందో మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా సైకిల్ తొక్కడం కూడా. మీరు అటూ ఇటూ ఊగకపోతే సమతుల్యాన్ని, స్థిరత్వాన్ని పొందినట్లుగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగానే సహజ యోగంలో మన సమతుల్యం మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో నిర్ధారణను వ్యక్తి స్వయంగా తనకై తానే చేసుకోవలసి ఉంటుంది. సహజ యోగంలో స్థిరత్వం పొందినప్పుడే మీలో నిర్విచార స్థితి ఏర్పడుతుంది. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని దాటనంత వరకు నిర్విచార స్థితి యొక్క వేదిక అందుబాటులో ఉండదు. సత్యాన్వేషకులకు నిర్విచార స్థితిని చేరుకునే బాటలో ఇది ప్రథమ సోపానం. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని దాటిన తక్షణమే నిర్విచార స్థితి ఏర్పడుతుంది. జీసస్ యొక్క శక్తి వలన ఆజ్ఞాచక్రంపై ఉన్న సూక్ష్మమైన ద్వారం తెరవబడుతుంది. దీనికై మీరు క్రీస్తు చేత కూర్చబడిన లార్డ్స్ ప్రేయర్ను పఠించాలి. ఆ ద్వారాన్ని దాటిన కుండలిని శక్తి మెదడు పైభాగంలోనికి ప్రవేశిస్తుంది.
ఇక్కడికి అనగా భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశించిన తరువాత నిర్విచార స్థితిలో స్థిరపడతారు. మెదడు యొక్క ఊర్ధ్వ భాగంలో ఉన్న చక్రాలు దేహంలోని 7 ప్రధాన చక్రాలను మరియు ద్వితీయ శ్రేణికి చెందిన ఇతర చక్రాలను క్రియాన్వితం చేస్తాయి. ఆజ్ఞాచక్రం ఎందుకు పాడవుతుందో ఇప్పుడు చూద్దాం. అది చెడిపోవడానికి ముఖ్య కారణం మీ కళ్ళు. మీరు కళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవి. నకిలీ గురువుల ముందు వంగి నమస్కరించడం వలన కానీ, ఆయన పాదాలను మీ శిరస్సుతో స్పృశించడం వలన కానీ ఆజ్ఞాచక్రం దెబ్బతింటుంది. అందువలననే ప్రతి ఒక్కరి ముందు లేక ప్రతి స్థలంలోనూ మ్రొక్కవద్దని, అలా చేయడం వలన మీకు తెలియకుండానే మీరు పొందినదంతా నష్టపోతారని క్రీస్తు హెచ్చరించాడు. దైవాంశ సంభూతుల సమక్షంలోనే మీరు మీ శిరస్సును వంచాలి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు అనర్హుల ముందు లేక తగని చోట మీ శిరస్సు వంచి నమస్కరిస్తే మీ ఆజ్ఞాచక్రం కుంచుకుపోతుంది. నేను ఈ మధ్య సహజయోగంలో ఉన్న చాలామంది ఆజ్ఞాచక్రములు పాడై ఉండడం గమనించాను. వీరు తప్పుడు గురువుల సహవాసం లేక అపవిత్రమైన స్థలములందు తమ శిరస్సులను తాకించి మొక్కటమే దానికి కారణం. అటువంటి దురభ్యాసముల వలన అనేక నేత్ర సంబంధిత రోగములు వస్తున్నాయి. ఆజ్ఞాచక్రాన్ని సరైన రీతిలో ఉంచుకోవడానికే ప్రతి వారు పవిత్రమైన గ్రంథాలను చదువుతూ ఉండాలి. అపవిత్రమైన సాహిత్యాన్ని ఎప్పుడూ చదవకూడదు. చాలామంది అవేమి చేస్తాయి, మా వృత్తిరీత్యా కొన్ని అపసవ్యమైన పనులు చేయవలసి వస్తుంది అని అంటారు. కానీ అలాంటి అపవిత్రమైన పనులు చేయడం వలన కళ్ళు పాడవుతాయి. చెడు కార్యముల పట్ల ప్రజలు ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నారో నాకు అర్థం అవ్వదు. ఒక పవిత్రుడైన లేదా అపరిశుభ్రుడైన వ్యక్తిని చూసినా కూడా ఆజ్ఞాచక్రం దెబ్బతినవచ్చు. ఒక అపవిత్రుడైన లేదా అపరిశుభ్రుడైన వ్యక్తిని చూసినా కూడా ఆజ్ఞాచక్రం దెబ్బతినవచ్చు. జీసస్ గట్టిగా చెప్పాడు, వ్యభిచరించరాదని జనులు అంటారు, కానీ అసలు అలాంటి కళ్ళే మీకు ఉండరాదని నేనంటాను. ఈ విధంగా విషయం తిరిగి కళ్ళ మీదికే వస్తుంది. మీ కళ్ళు అపవిత్రమైతే నేత్ర సంబంధమైన ఇబ్బందులు వచ్చి అవి శక్తిహీనమవుతాయి. అలాగని మీరు కళ్ళజోడు వాడినంత మాత్రాన మీరు అపవిత్రులు, మర్యాద లోపించిన వారయ్యారని అర్థం కాదు. వయసు మీరిన వారు కళ్ళజోడు వాడడం సర్వసామాన్యమైన విషయం. మీ చూపులో నిశ్చలత లోపించి ఎల్లప్పుడూ చంచలమైన దృష్టిని కలిగి ఉండడం వలన మీ కళ్ళు పాడవుతాయి. కొందరి చిత్తం కూడా ఒక వస్తువు నుండి మరొక వస్తువుపైకి మళ్ళుతూ ఉంటుంది. కానీ వారికి ఇటువంటి పనుల వల్ల కళ్ళు చెడిపోతాయనే విషయం తెలియదు. ఆజ్ఞాచక్రం క్షీణించడం అనేది మీరు పనిచేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు మోతాదుకు మించి శ్రమిస్తుంటే మీరు పని పిచ్చివారవుతారు. మీరు చేస్తున్నది మంచి పనే కావచ్చును, కానీ ఎప్పుడూ చదవటం, నిరంతరం కుట్టు పని లాంటివి చేస్తూ ఉండటం వలన భగవంతుని మీద మీకు ధ్యాస ఉండదు. అటువంటి తీరిక లేని పనుల్లో మీరు నిమగ్నమైనప్పుడు మీలో దైవ చింతన స్థిరపడదు. కుండలని సత్యమైనది, పవిత్రమైనది. ఇందులో ఎలాంటి కపటమూ లేదు. ఇది బజారులో దొరికే మామూలు వస్తువు కాదు. ఇది పరిపూర్ణమైన సత్యము. తప్పుడు మార్గాన్ని అనుసరించి మీరు సత్యాన్ని కనుక్కోలేరు. సత్యముతో మీరు ఏకత్వం చెంది దానితో ఐక్యమైనప్పుడు మాత్రమే మీరు సర్వేశ్వరుని పరికరమని, పరిశుద్ధ తండ్రి యొక్క పనిముట్టని మీరు అర్థం చేసుకుంటారు. తద్వారా దైవశక్తి మీలో ప్రవహించి అది జగత్తంతా నిండి చరాచరములన్నింటి కదలికలను శాసించే
భగవంతుని యొక్క ప్రేమ శక్తికి ప్రతినిధిగా మీరు రూపొందుతారు. యేసు ప్రభువు శిలువపై చిత్రవద అనుభవించడం వలన ఈ దైవశక్తి మీ అందుబాటులోనికి వచ్చింది. క్రీస్తు ఎంతటి త్యాగశాలి! ఆయన వలననే మన ఆజ్ఞాచక్రం తెరవబడింది. ఎవరిదైనా ఆజ్ఞాచక్రం తెరవబడకపోతే కుండలిని శక్తి పైకి ప్రవహించలేదు. దానికి కారణం ఏమిటంటే ఆజ్ఞాచక్రం మూసుకుని ఉన్నంత కాలం మూలాధార చక్రం కుంచించుకుని పోయి ఉంటుంది. ఆజ్ఞాచక్రం మరీ ఎక్కువగా కుంచించుకుపోయి ఉంటే మీరెంతగా ప్రయత్నించినా కుండలిని శక్తి పైకి రాదు. ఆజ్ఞాచక్రంలోని ఇబ్బందిని తొలగించడానికి మనం నుదిటిపై కుంకుమ పెట్టుకుంటాము. దీని వలన అహంకారం మొదలైన ఇబ్బందులు తొలగింపబడతాయి. నుదిటిపై ఆజ్ఞాచక్ర స్థానం వద్ద కుంకుమ ధరించడం వలన ఆజ్ఞాచక్రం తెరుచుకుని కుండలిని పైకి లేస్తుంది. కుండలిని సత్యమైనది, పవిత్రమైనది. ఇందులో ఎలాంటి కపటమూ లేదు. ఇది బజారులో దొరికే మామూలు వస్తువు కాదు. యేసుక్రీస్తుకు కుండలిని శక్తికి మధ్య గల సంబంధం అంతటి అన్యోన్యమైనది. మూలాధారం వద్దనున్న శ్రీ గణేశుడు కుండలిని మాత యొక్క పవిత్రతను రక్షిస్తూ ఆజ్ఞాచక్ర ద్వారమును తెరిచి కుండలిని ప్రవేశానికి వీలు కల్పిస్తాడు. ఆజ్ఞాచక్రాన్ని సవ్యంగా ఉంచుకోవడానికి మనమేమి చేయాలి? దానికి చాలా మార్గాలున్నాయి. మితిమీరిన ఏ పనైనా సంఘాన్ని పాడు చేస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్. జీవితంలో అతి మంచిది కాదు. అలా కాకుండా మీరు చూసుకోవాలి. సమతుల్యత వలన మన కళ్ళకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. సహజ యోగంలో దీనికై అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ముందుగా ఆత్మ సాక్షాత్కారం పొందటం అనేది అత్యంత ముఖ్యం. ఆజ్ఞాచక్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికై కళ్ళకు సహాయపడే చాలా వ్యాయామ ప్రక్రియలు ఉన్నాయి. ఒకటేమిటంటే మీ అహంకారాన్ని స్వయంగా మీకై మీరే గమనిస్తూ మీలో మీరు అవును, నేను ఏమి ప్లాన్ వేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా మిమ్మల్ని మీరు ఉద్దేశించి మీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటున్నట్లుగా ఊహించుకుని అనుకోవాలి. మీరలా చేస్తే అహంకారం కారణంగా ఏర్పడిన మీ కంటి అలసట తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన ప్రదేశం సరిగ్గా మీ నుదుటికి వెనుకనున్న తలభాగం. తల వెనుక భాగాన మెడ క్రింది స్థానం నుండి సుమారు 5 అంగుళాల ఎత్తులో శ్రీ మహాగణేశుని స్థానం ఉంది. శ్రీ గణేశుడు శ్రీ మహాగణేశునిగా అవతరించాడు. అది కూడా క్రీస్తు యొక్క అవతారమే. క్రీస్తు యొక్క ఆసనం నుదురు మధ్య భాగాన ఉండి చుట్టూ ఏకాదశ రుద్రుల సామ్రాజ్యం ఉంది. క్రీస్తు ఈ సామ్రాజ్యానికి అధిపతి. ఏకాదశ రుద్రుల్లో శ్రీ మహాగణేశుడు, శ్రీ షడానన్ అంటే 6 ముఖములు కలవాడు కూడా ఉన్నారు. కుండలిని జాగృతం చేయబడిన తరువాత మీరు కళ్ళను తెరిచినట్లయితే మీ దృష్టి కొద్దిగా తగ్గినట్లుగాను స్పష్టత లోపించినట్లుగాను అనిపిస్తుంది. ఎందుచేతనంటే మీ కుండలిని జాగృతం అయినప్పుడు మీ కంటి పాపలు విశాలవంతమై కళ్ళు చల్లబడతాయి. ఇది పరసహానుభూత నాడీ వ్యవస్థ వలన సంభవిస్తుంది. క్రీస్తు గురించి అనుకున్నా, ఆలోచించినా లేక ధ్యానించినా ఆజ్ఞాచక్రానికి విశ్రాంతి లభిస్తుంది. అంతేకాని కేవలం సూత్రాలను లేక ఆచారాలను అనుసరించడం లేదా ఆయన తదనంతరం పరంపర యొక్క మార్గాలను అనుసరించడం అనేది క్రీస్తును ధ్యానించడం అవదు. ఇప్పుడు నేను కొన్ని పరమసత్యాలను మీకు చెప్తున్నాను. అన్నిటికన్నా ముందుగా చెప్పవలసింది పరస్త్రీలను దురుద్దేశపూర్వకంగా కన్నెత్తి చూడడం అనేది మహాపాపం.
ఎంతోమంది ప్రజలు రోడ్ల పక్కన నిలబడి పరస్త్రీలను దురుద్దేశంతో అదే పనిగా చూస్తూ ఎంతటి ఘోర పాపానికి ఒడిగడుతున్నారో మీరు ఊహించవచ్చును. సుమారు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఇదే విషయం చెప్పాడు. కానీ ఆయన అంత సవివరంగా చెప్పలేదు. అందుచేతనే నేను ఈ చెడు అలవాటు గురించి మీకు జ్ఞాపకం చేయవలసి వస్తున్నది. క్రీస్తు ఇటువంటి విషయాలు మనకు చెప్పి సిలువ వేయబడ్డాడు. ఆయన ఇటువంటి హేయమైన పనులు మాత్రం చెయ్యవద్దన్నాడు. దీని వలన వచ్చే దుష్పరిణామాల గురించి ఆయన చెప్పలేదు. ఇటువంటి చెడు అలవాట్లతో మనిషి మనస్సు నిండిపోయి ఆ మనిషిని ఒక మృగంలా ప్రవర్తింపచేస్తాయి. మన మనస్సును స్వాధీనంలో ఉంచుకుని సన్మార్గంలో జీవించమని మన యోగశాస్త్రం చెబుతోంది. మన చిత్తాన్నంతటినీ భగవంతునిపై కేంద్రీకరిస్తూ మనం ఆయన్ని ధ్యానించాలి. యోగం వలన మనం తయారు చేయబడ్డాం. మనది యోగ భూమి. మనం అహంకారులం కాదు. అలా ఉండాలని కూడా అనుకోవడం లేదు. ఈ భూమి మీద యోగులుగా జీవించాలని మనం కోరుకుంటున్నాము. యావత్ ప్రపంచం మన దేశాన్ని భక్తితో మ్రొక్కే రోజు వస్తుంది. జీసస్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడనే విషయం అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఈ పవిత్ర భూమి మీద పూజింపబడతాడు. భారతదేశంలో ఈ రోజున కూడా స్త్రీ శీలమునకు రక్షణ ఉండి వారు గౌరవింపబడుతున్నారు. ఈ దేశంలో మాతృమూర్తిని అత్యంత భక్తి ప్రవృత్తులతో మనం గౌరవిస్తాము. క్రైస్తవ ధర్మము భక్తి ప్రవృత్తులతో ఆచరింపబడుతున్నదని ఇతర దేశాల ప్రజలు ఈ నేలను సందర్శించినప్పుడు తెలుసుకుంటారు. క్రీస్తు మనం ద్వితీయ జన్మను తీసుకోవాలని చెప్పాడు. మన దేశంలో దీనిని ద్విజ అంటే రెండవ పుట్టుక అంటారు. కుండలిని శక్తి జాగృతం అయినప్పుడే మానవుని రెండవ జన్మకు వీలవుతుంది. కుండలిని శక్తి జాగృతం చేయబడనంత వరకు మనం రెండవ జన్మను పొందలేము. రెండవ జన్మను పొందనంత వరకు మనకు భగవంతుణ్ణి గుర్తించడం సాధ్యం కాదు. ఆత్మ సాక్షాత్కారానంతరం బైబిల్ చదవండి. క్రీస్తు అందులో సహజ యోగం యొక్క ప్రాముఖ్యత తప్ప మరేది చెప్పకపోవడాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి చిన్న విషయం సవివరంగా పొందుపరచబడింది. అంతర్దృష్టి లోపించిన వారు విషయాలను వక్రీకరించి చెబుతారు. వాస్తవానికి క్రైస్తవ మతమునందలి బాప్టియిజం అంటే కుండలిని శక్తి జాగృతమై పైకి లేచి సహస్రారాన్ని ఛేదించి సర్వవ్యాపక భగవశక్తితో ఏకమవడం అని అర్థం. నిజానికి ఇది కుండలిని శక్తి యొక్క ఆఖరి పని. కానీ క్రైస్తవ గురువులకు ఇదేమీ తెలియదు. దానికి భిన్నంగా నిష్ప్రయోజనమైన చెయ్యకూడని కార్యములు ఆచరిస్తున్నారు. క్రైస్తవ గురువులు కరుణ, వాత్సల్యపూరితమైన వివిధ కార్యక్రమాలకు, జంతువుల ఎడల కారుణ్యము, బీదలకు సహాయము, రోగుల సేవ వగైరా పనుల్లో మునిగి ఉన్నారు. మీరంటారు కదా, శ్రీ మాతాజీ ఇవన్నీ గొప్ప పనులే కదా అని. అవును, తప్పక అవి సత్కార్యములే. కానీ అది దైవ కార్యం మాత్రం కాదు. డబ్బు ఇచ్చి పేదలను ఆదుకొనడం దైవ కార్యం కాదు. నిజమైన దైవ కార్యం అంటే ప్రజలకు సహాయపడే వారిని భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశపెట్టడం, వారు భగవంతునిలో ఏకమవడానికి సహాయపడటం, వారి జీవితం శాంతిమయం అవడం, వృద్ధి పొందడం, ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం వలన సంభవిస్తాయి. దొంగతనం చేసేవారు, అసత్యమాడేవారు, దేశదిమ్మరులైన నిర్భాగ్యులు మొదలైన వారి కాళ్లను భగవంతుడు పట్టుకోడు. అటువంటి వారిని ఉద్ధరించడం దయతో కూడిన పని. దాన్ని ఎవరైనా చేయవచ్చు. మరి కొంతమంది క్రైస్తవులు మత మార్పిడి పనుల్లో హడావిడిగా ఉన్నారు. వీరు ఆదివాసులు నివసించే మారుమూల ప్రదేశాలకు వెళ్ళి వారికి కొంత సేవ చేసి అంతమంది ఆదివాసులను
క్రైస్తవ మతంలోనికి మారుస్తారు. ఇక్కడ ఒక విషయం మాత్రం నిర్మోహమాటంగా చెప్పాలి. ఇది దైవ కార్యం అనబడదు. దైవ కార్యం శాశ్వతమైనది. సహజ యోగంలో కుండలిని శక్తి జాగృతం చేయబడినప్పుడు రోగులు నివారణ పొందుతారు. సహజ యోగంలో కపట దయతో కూడిన ఏ పని మనం చెయ్యము. ఏదైనా హాస్పిటల్కు వెళ్ళి మనం 25 లేదా 30 మంది వరకు రోగులను సులభంగా బాధా విముక్తులను చేయవచ్చును. కుండలిని శక్తి జాగృతితో వారంతట వారే నివారణ పొందుతారు. ఎందుకంటే మనందరిలో ప్రేమ శక్తి ఉంది. కుండలిని జాగృతం అవడం వలన ఈ ప్రేమ శక్తి వారి శరీరమంతటా ప్రవహించి వారిని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. క్రీస్తు తన యందుండే ఈ శక్తి వలననే అనేక మందిని రోగ విముక్తులను చేశాడు. లౌకిక వస్తువులను ఉపయోగించి ఆయన ఎవ్వరికీ సహాయపడలేదు. మనం ఈ విషయాలను అత్యంత ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి. గతంలో చేసిన తప్పిదాలను తిరిగి చెయ్యకండి. మీ అంతటా మీరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీ ప్రథమ కర్తవ్యం. ఆత్మ సాక్షాత్కారానంతరం మీ శక్తులు జాగృతి చెందుతాయి. ఇలా జాగృతమైన శక్తులు క్యాన్సర్ వంటి నివారణకు సాధ్యపడని వ్యాధుల్ని సైతం నిర్మూలించాయి. నిజానికి మీరు ఏ వ్యాధినైనా నయం చేయగలరు. సహజ యోగంలో మాత్రమే క్యాన్సర్ వంటి వ్యాధులు నివారణ సాధ్యమవుతుంది. కానీ వ్యాధి నుంచి బయటపడిన వారు తిరిగి పాత పద్ధతులు, అలవాట్లు మొదలు పెడుతున్నారు. భగవంతుని వెదికే ప్రయత్నం మాత్రం వారు చేయటం లేదు. వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మాత్రమే వారు భగవంతుని జ్ఞాపకం తెచ్చుకుంటారు. మామూలుగానైతే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయటం అనవసరం అనుకుంటారు. దైవ ప్రకాశంగా మారే ఇచ్చలేనటువంటి వారిని ఆయన మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? అటువంటి వ్యక్తులు రోగ విముక్తులైనా కాకపోయినా ఈ ప్రపంచంలో దైవ ప్రకాశాన్ని విస్తరింపచేయరు. ఈ ప్రపంచంలో కాంతిని విస్తరింపచేసే జ్యోతులను మాత్రమే భగవంతుడు ప్రకాశమయం చేస్తాడు. మూర్ఖులను భగవంతుడు ఎందుకు రోగ విముక్తులను చేయాలి? దైవ కార్యం చేయడానికి విముఖులైన వారికి, ఆయనను తెలుసుకోవాలనే కోరిక లేని వారికి ఆయన ఎందుకు సహాయపడాలి? దారిద్ర్య నిర్మూలన, సాంఘిక సేవలు దైవ కార్యాలుగా భ్రమించరాదు. కొంతమంది దైవ సంబంధాలని అత్యంత నీచ స్థాయికి దిగజారుస్తున్నారు. నేనొక చోట ఒక ప్రచార ఫలకం మీద సాయినాథ్ బీడి అని వ్రాసి ఉండడం గమనించాను. భగవంతుని నామాన్ని అటువంటి హేయమైన రీతిలో ఉపయోగించడం అనేది నిస్సందేహంగా భగవంతుణ్ణి అవమానించడమే. మీరిది గ్రహించాలి. సాయినాథ్ బీడి లేక లక్ష్మీ ఇంగువ అని ప్రచారం చేయడం వలన వారికి ఒరిగేదేమిటి? కొంతమంది శ్రీ మాతాజీ ఇది మాకు మంచి చేస్తుంది అని అంటారు. అసలు ఈ మంచి అనేదేమిటి? దాని వలన అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చునని వారి ఉద్దేశ్యం. ఒక వ్యాపారం ఈ విధంగా నిర్వర్తింపబడితే ఏదో ఒక రోజున అది వాళ్లకు కష్టాలు కొని తెస్తుంది. ఇలా చేయడం భగవంతునికి అవమానకరం. యేసుక్రీస్తు యావత్ మానవ కోటిని రక్షించి వారికి ముక్తిని ప్రసాదించటానికై యత్నించాడు. ఏ ఒక్క వర్గాన్ని ఆయన తనదిగా భావించలేదు. ఆయనే స్వయంగా ఓంకారావతారము, ఆయన ప్రణవము మరియు సత్యము. మిగతా అవతారాలు భూతత్వంతో ఏర్పడితే క్రీస్తు శరీరం మాత్రం ఆత్మతత్వంతో ఆవిర్భవించింది. అందుచేతనే మరణానంతరం ఆయన పునర్జీవుడయ్యాడు. పునర్జన్మ ద్వారానే ఆయన సాక్షాత్తు భగవంతుడనే సత్యాన్ని శిష్యులు గ్రహించగలిగారు. వారింక దానితో బాకాలోదట మొదలుపెట్టి ఆయన నామ సంకీర్తన చేస్తూ ఆయన గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భగవంతుడు అవతారం దాల్చాడు. ప్రజలు క్రీస్తును గుర్తించి ఆధ్యాత్మికాభివృద్ధిని
ఆనందాన్ని పొందినట్లయితే అది వారికి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి సర్వత్రా వ్యాప్తి చెందుతుంది. మీకందరికీ భగవత్ యోగము సిద్ధించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.